హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ గ్రంథాలయోద్యమం గురించి తెలుసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటి గ్రంథాలయ ఉద్యమం తొలి ఉద్యమం అని సూరవరం ప్రతాపరెడ్డి గారు అన్నారు. గ్రంథాలయ ఉద్యమానికి సంబంధించి ఆద్యుడు మరియు పితామహుడు ఎవరనగా కొమర్రాజు లక్ష్మణరావు గారు. నిజాం రాష్ట్ర మొదటి గ్రంథాలయ సమావేశం 1925లో మధిరలో పింగళి వెంకటరామరెడ్డి అధ్యక్షతన జరిగింది. నిజాం రాష్ట్ర రెండవ గ్రంథాలయ సమావేశం 1928లో సూర్యాపేటలో వామన్ నాయక్ అధ్యక్షతన జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా బండారు నాగభూషణరావు గారు 1940 హన్మకొండలో గాంధీ గ్రంథాలయాన్ని స్థాపించారు. రావి నారాయణ రెడ్డి గారు 1941లో చిలుకూరు నల్గొండలో రైతు గ్రంథాలయాన్ని స్థాపించారు. తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయాన్ని మాత్రం టీకే బాలయ్య గారు స్థాపించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.